సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం పరిధిలోని కిచ్చెన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్న పురాతన వైష్ణవ ఆలయాలు ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ తిరుపతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉందని తెలియజేశారు. కిచ్చెన్నపల్లి గ్రామానికి చెందిన కిచ్చెన్న అనే గ్రామస్తులు ఈ ఆలయ నిర్మాణానికి చేసిన కృషి ఫలితంగానే నేడు ఈ గ్రామం కిచ్చెన్నపల్లి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున కిచ్చెన్నపల్లి గ్రామంలోని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ పవిత్ర దినాన ఉత్తర ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందనే గాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉందని పూజారి వెల్లడించారు. జై శ్రీమన్నారాయణ. వైకుంఠపురేలోకి శ్రీయాస్తారం జగత్పతి అనే అంశం మీద ఇది కిచ్చెన్నపల్లి మన తెలంగాణ లోపల ఉత్తర తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. దీన్ని కిచ్చెన్న అనేట ఆయన ప్రతిష్టాపించిండు కాబట్టి దీనికి ఊరి పేరు కిచ్చెన్నపల్లి అనే గ్రామంగా పేరు పడ్డది. దీనిలో ఉత్తర తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున అభిషేకములు మరియు పర్వదినంగా దీన్ని భావిస్తూ అనేక పూజలు నిర్వహిస్తూ ఇక్కడ మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి భక్తులు కూడా అందరూ కూడా ఆదరణతో వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకోవాలని ప్రార్థన. తిరుపతిలో జరిగే సేవలు బ్రహ్మోత్సవాలు మరియు తిరుపతిలో ఎట్లయితే జరుగుతాయో అట్లాంటి సేవలు కూడా ఇక్కడ జరుగుతాయి. గరుడోత్సవము, శేషవాహనము, హనుమంత సేవ, ఇవన్నీ కూడా రథోత్సవం, ఇలాంటి సేవలు కూడా గాంధోళి, ఇవన్నీ కూడా సేవలు జరుగుతాయి. తిరుపతిలో ఏ విధంగా అయితే సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అన్ని సేవలు జరుగుతాయి. స్వామివారి కైంకర్యం కూడా మంచిగా జరుగుతుంది. వైకుంఠం అంటే స్వామి ఇప్పుడు ఈ ధనుర్మాసం లోపట 30 రోజులు అమ్మవారి యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఆ గోదాదేవి యొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి 30 రోజులు ఈ పర్వదినంగా భావిస్తూ అందులోపట ఈ ఏకాదశి రోజు వైకుంఠం అంటే స్వామి నిద్ర లేచిన రోజు ఇవాళ. కాబట్టి ఆ స్వామిని సేవించాలనే ఇదితోటి మనం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు ఇలాంటిది ఏంటంటే ఇప్పుడు సంతానం ఒక ఈ విశిష్టత, సంతానం కాని వారికి సంతానం ఉంటుంది, ఐశ్వర్యం కావాలని అనేవారికి వారి యొక్క అభిమతం వారు ఏ విధంగా పూజలు చేసుకుంటారో వాళ్ళకు ఆ స్వామి అట్లా అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆయన సేవ మేల్కొన్న రోజు కాబట్టి ఆ స్వామి ఎంతో ఇదిగా ఉంటాడు. అందరికీ కూడా ఆదరణిస్తూ అందరి యొక్క కోరికలు తీర్చేవాడిగా కాపాడుతుంటాడు. ఈ స్వామిని అంటే వైకుంఠపురం అంటే ఉత్తరం యొక్క విశిష్టత ఉంది కాబట్టి దీన్ని వైకుంఠం నుంచి వచ్చే స్వామి ఉత్తర ద్వారంగా సేవిస్తే మనకి కోరికలన్నీ తీరుతాయని, ఆ ఉత్తర ద్వారం నుంచి పోతే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన యొక్క భావన.